ఎవ్రీవన్. ఈ వీడియోలో వీఎస్ కోడ్ ఎడిటర్‌ని యూజ్ చేసి ఏ కమాండ్స్ టైప్ చేయకుండా గిట్‌హబ్ నుంచి ఏదన్నా రిపాజిటరీని క్లోన్ చేసుకోవడం ఎలాగా, ఆ రిపాజిటరీలోకి పుష్ ఆపరేషన్స్ ఎలా చేయాలి, నెక్స్ట్ మన లోకల్‌లో ఏదన్నా ఒక కొత్త ఫోల్డర్ గానీ, ప్రాజెక్ట్ గానీ ఉంటే దాన్ని గిట్‌హబ్‌లోకి ఎలా అప్‌లోడ్ చేయాలో చూద్దాము. నేను వీఎస్ కోడ్ ఎడిటర్‌ని ఓపెన్ చేశాను. ఇక్కడ మనకి ఎక్స్‌ప్లోరర్ ఐకాన్‌లోకి వెళ్ళినా, ఇక్కడ సోర్స్ కంట్రోల్ ఐకాన్ మీద క్లిక్ చేసినా మనము ఏ ఫోల్డర్‌ని లోడ్ చేయలేదు కాబట్టి 2 ఆప్షన్స్ అనేవి చూపిస్తుంది. ఓపెన్ ఫోల్డర్, క్లోన్ రిపాజిటరీ అని. సో, ఇక్కడ క్లోన్ రిపాజిటరీ అనే బటన్ మీద క్లిక్ చేస్తే మనము ఏ రిపాజిటరీని క్లోన్ చేసుకోవాలో ఆ యూఆర్ఎల్ అనేది ఇవ్వాలన్నమాట. సో, నేనిప్పుడు సిఎస్ వరల్డ్ తెలుగు ఛానల్‌లోది ఒక రిపాజిటరీ అనేది తీసుకుంటున్నాను. దాని యొక్క యూఆర్ఎల్ ఇక్కడ మనము ఈ కోడ్ అనే బటన్ మీద క్లిక్ చేసినట్టయితే హెచ్‌టిటిపిఎస్ ద్వారా నేను క్లోన్ చేస్తున్నాను. సో, ఇక్కడ ఈ యూఆర్ఎల్ కాపీ చేస్తున్నా. ఆ యూఆర్ఎల్‌ని మనము ఈ ఇన్‌పుట్ బాక్స్‌లో ఇవ్వాలన్నమాట. తర్వాత ఎంటర్ ప్రెస్ చేయాలి. సో, నేను ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. సో, మనకేమడుగుతుందంటే మనం ఆ రిపాజిటరీని ఏ ఫోల్డర్‌లోకి క్లోన్ చేసుకోవాలో ఫోల్డర్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఒక ఫోల్డర్‌ని సెలెక్ట్ చేస్తున్నా. గిట్ వీఎస్ కోడ్ అని ఒక ఫోల్డర్‌ని సెలెక్ట్ చేస్తున్నా. ఆ ఫోల్డర్‌లోకి ఈ ప్రాజెక్ట్ అనేది క్లోన్ అవుతుందన్నమాట. ఆ ప్రాజెక్ట్‌ని వేరే విండోలో ఓపెన్ చేయాలా, ఈ విండోలోనే ఓపెన్ చేయాలా అని అడుగుతుంది. నేను ఓపెన్ ఇన్ న్యూ విండో అని క్లిక్ చేస్తున్నాను. సో, మనకి ఆ రిపాజిటరీ క్లోన్ అయిపోయింది. ముందు మనము ఈ ఎక్స్‌ప్లోరర్ ఐకాన్ క్లిక్ చేసినా, ఇక్కడ సోర్స్ కంట్రోల్ ఐకాన్ క్లిక్ చేసినా మనకి క్లోన్ అనే ఆ బటన్ కనిపించింది. ఇప్పుడు కనిపించట్లే. ఎందుకంటే మనం ఒక ఫోల్డర్‌ని ఆల్రెడీ లోడ్ చేసేసాం. మనం వీఎస్ కోడ్ ఎడిటర్‌లో ఏదన్నా ఒక ఫోల్డర్‌ని లోడ్ చేసాక క్లోన్ అనే బటన్ డైరెక్ట్‌గా కనిపించదు. ఎలా కనిపిస్తుంది అనంటే మనము కమాండ్ ప్యాలెట్‌ని ఓపెన్ చేయాలి. కమాండ్ ప్యాలెట్ ఓపెన్ చేయాలి అనంటే ఇక్కడ కంట్రోల్-షిఫ్ట్-పి అనే షార్ట్‌కట్ యూజ్ చేసినా, లేకపోతే మనకి 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే వ్యూ అనే మెన్యూలో కమాండ్ ప్యాలెట్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినా ఇక్కడ మనము సెట్ చేసుకోవాలి. క్లోన్ అని డైరెక్ట్‌గా కనిపిస్తే ఓకే. లేకపోతే సెర్చ్‌లో క్లోన్ అని టైప్ చేసినట్టయితే మనకు ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ గిట్ క్లోన్ అని వచ్చింది కదా! అక్కడ దాని మీద క్లిక్ చేస్తే మనకు మళ్ళీ ఇన్‌పుట్ బాక్స్ అనేది అడుగుతుంది. అక్కడ ఆ గిట్‌హబ్ రిపాజిటరీ యొక్క యూఆర్ఎల్ అనేది ఇవ్వాలన్నమాట. తర్వాత ఎంటర్ ప్రెస్ చేయాలి. ఎస్కేప్ చేస్తే ఆ ఇన్‌పుట్ బాక్స్ అనేది క్యాన్సిల్ అయిపోతుందన్నమాట. ఇక్కడ నేను యాంగులర్ రిలేటెడ్ ఒక రిపాజిటరీని క్లోన్ చేసుకున్నా. అది ఏ టెక్నాలజీ రిలేటెడ్ అయినప్పటికీ జస్ట్ మనము ఆ ఫోల్డర్ ఇక్కడికి తెచ్చుకుంటున్నాము అంతే. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక ఫైల్‌ని క్రియేట్ చేస్తాను. test.txt అని చెప్పి క్రియేట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ టెస్ట్ ఫైల్. సమ్ చేంజ్ అనేది చేసాము. దాన్ని కమిట్ చేయాలి. కమిట్ చేయాలంటే సోర్స్ కంట్రోల్ ఐకాన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తే ఈ ప్లస్ సింబల్ క్లిక్ చేసి స్టేజింగ్ ఏరియాలోకి చేసిన చేంజెస్ అన్ని యాడ్ చేసుకున్నాక ఇక్కడ కమిట్ చేయడానికి ఒక మెసేజ్ అనేది ఎంటర్ చేయాలి. నేను టెస్ట్ కమిట్ అని చెప్పి ఇస్తున్నా. ఇక్కడ మనము ఏదైతే చేంజెస్ చేసి కమిట్ చేసామో అవి మన లోకల్ సిస్టమ్‌లో మాత్రమే ఉన్నాయి. సేమ్ ఇవే చేంజెస్ మన గిట్‌హబ్ రిపాజిటరీలో కూడా కావాలి అనంటే మనము పుష్ చేయాలి. పుష్ చేయాలి అనన్నా ఏ కమాండ్ టైప్ చేయకుండా క్లిక్స్ ద్వారానే చేయొచ్చు. ఈ సోర్స్ కంట్రోల్ ఐకాన్ మీద క్లిక్ చేసాక మనకి డైరెక్ట్‌గా ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సింక్ చేంజెస్ అని. దీని మీద క్లిక్ చేస్తే మనకి పుష్, పుల్ 2 జరుగుతాయి. పుష్ అంటేనేమో మన లోకల్‌లో చేంజెస్ రిమోట్ రిపాజిటరీలోకి వెళ్తాయి. పుల్ అంటేనేమో రిమోట్ రిపాజిటరీలో ఏమన్నా చేంజెస్ ఉంటే అవి మన లోకల్‌లోకి వస్తాయి. మనకు ఓన్లీ పుషే కావాలి అని అనుకుంటే ఈ బటన్ క్లిక్ చేయకూడదు. తర్వాత మనకి ఔట్ గోయింగ్ అని ఒక లేబుల్ కనిపిస్తుంది అండ్ మెయిన్ బ్రాంచ్ అనేది చూపిస్తుంది కదా! దానికి రైట్ సైడ్ ఇక్కడ మనకి ఒక యారోలా కనిపిస్తుంది. సో, ఈ బటన్ క్లిక్ చేస్తే మన లోకల్‌లో నుంచి రిమోట్ రిపాజిటరీలోకి ఏదన్నా యాక్షన్ చేస్తున్నాము అనంటే మన గిట్‌హబ్ రిలేటెడ్ క్రెడెన్షియల్స్ అనేవి మన లోకల్‌లో ఉండాలి. మనము ఫస్ట్ టైమే ఈ ఆపరేషన్స్ చేస్తున్నాము అనంటే మనకి ఒక పాపప్ వచ్చి మన గిట్‌హబ్ అకౌంట్‌కి సైన్ ఇన్ అవ్వమని, లేకపోతే ఒక కోడ్ అనేది ఎంటర్ చేయమని, లేకపోతే ఒక టోకెన్ యాక్సెస్ టోకెన్ అనేది మనం గిట్‌హబ్ నుంచి జనరేట్ చేసి దాన్ని ఇవ్వమని అడుగుతుంది. సో, మనము బ్రౌజర్‌లో ఆల్రెడీ గిట్‌హబ్ లాగిన్ అయి ఉంటే ఈ ఆప్షన్ సైన్ ఇన్ విత్ బ్రౌజర్ అనేది క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా అది వాలిడేట్ చేసేసుకుంది. మన లోకల్‌లో చేంజెస్ రిమోట్ రిపాజిటరీలోకి అప్డేట్ అయిపోయినాయి. ఎలా అంటే నేను ఒకసారి ఈ రిపాజిటరీని రిఫ్రెష్ చేస్తున్నాను. సో, మనకి ఇక్కడ టెస్ట్ కమిట్ ఏదైతే కనిపిస్తుందో అది చూపిస్తుందన్నమాట. పుష్ చేయాలి అనంటే ఇంకొక వేలో కూడా చేయొచ్చు. మనం ఈ సోర్స్ కంట్రోల్ ఐకాన్ మీద క్లిక్ చేసాక ఇక్కడ టాప్‌లో 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా! దాంట్లో కూడా మనకి పుష్ ఆప్షన్ అనేది ఉంటుందన్నమాట. ఇది క్లిక్ చేసినా మనకి పుష్ ఆపరేషన్ అనేది జరుగుతుంది. మన లోకల్‌లో ఏదైతే చేంజెస్ రిమోట్ రిపాజిటరీలో లేవో అవి అప్డేట్ అవుతాయి. మనము పుష్ చేసేటప్పుడు ఇక్కడ ప్రాసెస్ చూపిస్తుందన్నమాట. అయిపోయాక మనకి ఇక్కడ ఏమీ చూపించదు.
సో, ఇప్పుడు మనము లోకల్‌లో నుంచి చేంజెస్ రిమోట్ రిపాజిటరీలోకి అప్డేట్ చేస్తాము. మనం ఎలా చేసాము? మన క్రెడెన్షియల్స్ సైన్ ఇన్ విత్ బ్రౌజర్ ద్వారా గిట్ అనేది వాలిడేట్ చేసుకుంది. మనము ఫస్ట్ టైము అలా సైన్ ఇన్ విత్ గిట్‌హబ్ గాని ఏదన్నా ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకుంటే మన క్రెడెన్షియల్స్ అనేవి లోకల్‌లో స్టోర్ అయిపోతాయి. ఎలా అంటే సెర్చ్‌లో క్రెడెన్షియల్ మేనేజర్ అని చెప్పి ఓపెన్ చేస్తున్నాను. దాంట్లో విండోస్ క్రెడెన్షియల్స్ క్లిక్ చేస్తున్నాను. సో, అక్కడ మనకి గిట్‌హబ్ రిలేటెడ్ క్రెడెన్షియల్స్ అనేవి మన లోకల్‌లో స్టోర్ అయ్యి ఉన్నాయి. డిఫాల్ట్‌గా మనకి ఈ క్రెడెన్షియల్ మేనేజర్‌లో మన గిట్‌హబ్ రిలేటెడ్ క్రెడెన్షియల్స్ అనేవి స్టోర్ అయ్యి ఉంటాయన్నమాట. నెక్స్ట్ టైము మన గిట్‌హబ్ అకౌంట్‌తో ఏ యాక్టివిటీ చేసినా మనకి క్రెడెన్షియల్స్ అనేవి అడగదు. స్టోర్ చేసుకున్న వాటితో చేసేస్తుంది. సో, నేను ఇంకొక లైన్ అనేది ఇక్కడ యాడ్ చేస్తున్నాను. లైన్ 2 అని చెప్పి రాస్తున్నాను. అండ్ ఇక్కడ మళ్ళీ సోర్స్ కంట్రోల్ ఐకాన్ దగ్గర 1 అనే నంబర్ కనిపిస్తుంది. అంటే ఈ చేంజెస్ అనేవి జరిగినాయి అని చెప్పి నేను ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి టెస్ట్ కమిట్ 2 అని చెప్పి ఇస్తున్నా. సో, మళ్ళీ ఇప్పుడు మనకి ఈ ఔట్ గోయింగ్ అనే లేబుల్ దగ్గర నంబర్ 1 అనేది కనిపిస్తుంది. అంటే మనము ఈ కమిట్‌ని రిమోట్ రిపాజిటరీలోకి అప్డేట్ చేయాలి అని చెప్పి. సో, ఒక చేంజ్ అనేది జరిగింది. ఒక కమిట్ అనేది ఉంది అని చెప్పి. సో, నేను మళ్ళీ పుష్ బటన్ మీద క్లిక్ చేస్తున్నా. ఇందాకైతే మనకి ఆ ప్రాంప్ట్ అడిగింది. ఇప్పుడు అడగట్లే. ఎందుకనంటే ఫస్ట్ టైమ్ ఆల్రెడీ మనం ఎంటర్ చేసాం కాబట్టి నెక్స్ట్ టైమ్ నుంచి ఆ క్రెడెన్షియల్స్ ద్వారా చేసేస్తది. అండ్ ఎప్పుడైతే మనకి ఆ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిందో ఇక్కడ ఈ ప్రోగ్రెస్ అనేది ఆగిపోతుందనమాట. సో, నేను ఇప్పుడు మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేస్తున్నా. సో, ఇక్కడ నౌ అని చెప్పి ఈ టెస్ట్ ఫైల్ ఏదైతే ఉందో దాని మీద చేంజెస్ అనేవి జరిగినాయి. సో, నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే రిమోట్ రిపాజిటరీలో ఈ ఫైల్‌ని చేంజ్ చేస్తున్నా. సో, ఇక్కడ నేను ఒక కమిట్ అనేది చేస్తున్నా రిమోట్ రిపాజిటరీలో. సో, ఇప్పుడు మన లోకల్‌లో టెస్ట్ ఫైల్‌లో థర్డ్ లైన్ లేదు. ఎందుకంటే అది రిమోట్ రిపాజిటరీలో చేసాము. సో, ఆ చేంజెస్ మనకి ఇక్కడ కావాలి అని అనుకుంటే అప్పుడు మనం ఏం చేయొచ్చంటే ఇక్కడ సింక్రనైజ్ చేంజెస్ అని మనకి బాటమ్‌లో కనిపిస్తుంది కదా! ఆ సింక్రనైజ్ చేంజెస్ అనే సింబల్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ 2 వే పుల్, పుష్ 2 జరుగుతాయి. మన లోకల్‌లోయి రిమోట్‌లోకెళ్తాయి. రిమోట్‌లోయి మన లోకల్‌లోకి కూడా వస్తాయి. సో, నేను క్లిక్ చేశాను. సో, ఇప్పుడు మనకి రిమోట్ రిపాజిటరీలో చేంజెస్ అనేవి ఇక్కడికి వచ్చేసినాయి అనమాట. సో, ఇప్పుడు మనం ఈ కమాండ్ ప్యాలెట్ ఓపెన్ చేసాక క్లోన్ అనే కమాండ్ మీద క్లిక్ చేసాక మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మనము రిమోట్ రిపాజిటరీ యొక్క యూఆర్ఎల్ ఇక్కడ ఇచ్చినా ఓకే. అండ్ మన గిట్‌హబ్ అకౌంట్‌లో నుంచి ఏదన్నా రిపాజిటరీ మన లోకల్‌లో క్లోన్ చేసుకోవాలి అనంటే ఈ బటన్ క్లిక్ చేసినా చాలు. క్లోన్ ఫ్రమ్ గిట్‌హబ్ అనే ఒక బటన్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేస్తున్నా. మనకేమడుగుతుందంటే దిస్ ఎక్స్‌టెన్షన్ గిట్‌హబ్ వాంట్స్ టు సైన్ ఇన్ యూజింగ్ గిట్‌హబ్ అని. ఎలో మీద క్లిక్ చేసాక మనకి ఆథరైజ్ అని ఒక బటన్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేయాలి. సో, అప్పుడు ఏం జరుగుతుందంటే మన లోకల్‌లో గిట్‌హబ్ రిలేటెడ్ అన్ని యాక్టివిటీస్ ఈజీగా చేయొచ్చనమాట. మన గిట్‌హబ్‌లో ఉన్న అన్ని రిపాజిటరీస్ ఇక్కడ లిస్ట్ వచ్చేస్తుందనమాట. సో, ఇక్కడ నేను ఏదో ఒక రిపాజిటరీ మళ్ళీ క్లిక్ చేస్తున్నా. రియాక్ట్ థ్రెడ్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేస్తున్నా. రిపాజిటరీని ఏ ఫోల్డర్‌లో క్లోన్ చేసుకోవాలో సెలెక్ట్ చేసుకోవాలి. నేను డెస్క్‌టాప్‌లో విఎస్ కోడ్ అనే ఫోల్డర్‌లో దీన్ని క్లోన్ చేసుకుంటున్నా. సో, ఇక్కడ మళ్ళీ మనకి ఆ ఫోల్డర్‌ని లోడ్ చేసుకోవాలని అడుగుతుంది. బ్రౌజర్‌లో గిట్‌హబ్ రిపాజిటరీ ఓపెన్ చేసి కోడ్ మీద క్లిక్ చేసి క్లోన్ యూఆర్ఎల్ అనేది కాపీ చేసే కన్నా మన గిట్‌హబ్‌లోదే కాబట్టి మనము డైరెక్ట్‌గా క్లోన్ ఫ్రమ్ గిట్‌హబ్ అని ఇక్కడే క్లిక్ చేసి ఏ రిపాజిటరీ కావాలో దాని మీద క్లిక్ చేస్తే అది ఇక్కడ క్లోన్ చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ నేను అవసరం లేదు కాబట్టి మళ్ళీ ఎస్కేప్ ప్రెస్ చేస్తున్నాను. ఇందాక మనము ఆ ఎక్స్‌టెన్షన్‌ని అలో చేసాం కదా! ఇక్కడ మనకి ప్రొఫైల్ అనేది ఒక ఐకాన్ అనేది కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకి ఈ వీఎస్ కోడ్ ఎడిటర్‌లో గిట్‌హబ్ ఎక్స్‌టెన్షన్ ద్వారా మన అకౌంట్‌తో ఇక్కడ లాగిన్ అయినట్టు మనకి కనిపిస్తుంది. ఇప్పటి వరకు మనము క్లోన్ గురించి చూసాం. నెక్స్ట్ మన లోకల్‌లో ఏదన్నా కొత్త ఫోల్డర్ కానీ, ప్రాజెక్ట్ గాని ఉంటే దాన్ని గిట్‌హబ్‌లోకి ఎలా అప్‌లోడ్ చేయాలో చూద్దాము. జస్ట్ సింగిల్ బటన్ క్లిక్ ద్వారా చేయొచ్చు. నేను ఇప్పుడు ఒక ఫోల్డర్‌ని వీఎస్ కోడ్ ఎడిటర్‌లో లోడ్ చేస్తున్నాను. టు డూ యాప్ అని. ఇది గిట్ రిపాజిటరీ కూడా కాదు. సోర్స్ కంట్రోల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇనీషియలైజ్ రిపాజిటరీ అనే ఒక బటన్ అనేది కనిపిస్తుంది. ఇది గిట్ రిపాజిటరీ కింద క్రియేట్ చేయడానికి. నెక్స్ట్ ఇంకొక బటన్ కనిపిస్తుంది. పబ్లిష్ టు గిట్‌హబ్ అని. ఇదేం చేస్తుందంటే దీన్ని గిట్ రిపాజిటరీ కింద కన్వర్ట్ చేసి మన గిట్‌హబ్‌లో ఒక కొత్త రిపాజిటరీని అదే క్రియేట్ చేసేస్తుంది. మనం జనరల్‌గా మన గిట్‌హబ్‌లోకి లాగిన్ అయ్యి ఈ న్యూ అనే బటన్ మీద క్లిక్ చేస్తే ఎలా అయితే ఒక రిపాజిటరీ క్రియేట్ చేస్తామో అలానే ఈ బటన్ క్లిక్ చేసినా మన గిట్‌హబ్‌లో ఒక కొత్త రిపాజిటరీ క్రియేట్ అయ్యి అది మన లోకల్‌లో ఈ ప్రాజెక్ట్‌కి లింక్ అవుతుందనమాట.
సో నేను ఇప్పుడు దాని మీద క్లిక్ చేస్తున్నా. మనకి 2 ఆప్షన్స్ అనేవి ఉంటాయి ఇక్కడ. పబ్లిక్ రిపాజిటరీ కింద, ప్రైవేట్ రిపాజిటరీ కింద క్రియేట్ చేయాలా అని. అంటే మనము కొత్త రిపాజిటరీని క్రియేట్ చేస్తున్నాం అనమాట. ఆ రిపాజిటరీ ప్రైవేటా, పబ్లికా అని. సో ఇక్కడ మనకి ఈ 2 ఆప్షన్స్‌లో పబ్లిక్ కావాలంటే పబ్లిక్ ఉన్నది క్లిక్ చేయాలి. ప్రైవేట్ కావాలంటే ప్రైవేట్ ఉన్నది. అంటే టాప్‌లో మనకి ఇన్‌పుట్ బాక్స్ ఉంది కదా! దాంట్లో మనం ఏది టైప్ చేసి ఎంటర్ చేసినా అదేం చేస్తుందంటే ఆ ప్రైవేట్ రిపాజిటరీ కింద క్రియేట్ చేస్తుంది. మనకి పబ్లిక్ రిపాజిటరీ కింద కావాలి అనంటే మనము అక్కడ చూపిస్తున్న పబ్లిక్ అని ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయాలి. అండ్ ఇంకొక ఆప్షన్ అడుగుతుంది. ఏంటి అనంటే అన్ని ఫైల్స్ పబ్లిష్ చేయాలా అని. సో మనము ఏదైతే ఫైల్‌ని ఇక్కడ అన్‌చెక్ చేస్తామో అది గిట్ ఇగ్నోర్ అనే ఫైల్ క్రియేట్ అయ్యి దాంట్లోకి యాడ్ అవుతుంది. జస్ట్ నేను ఇప్పుడు ఒకసారి ఈ టెస్ట్ డాట్ ఫైల్‌ని అన్‌చెక్ చేసి ఇక్కడ పైన ఓకే ఉంది కదా! దాని మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మనకి అప్‌లోడ్ అయిపోయాక ఓపెన్ ఆన్ గిట్‌హబ్ అని కనిపిస్తుంది కదా! సో ఇది మనకి పబ్లిక్ రిపాజిటరీ అయిందనమాట. మనం ఫైల్స్ చూసుకున్నట్టయితే డాట్ గిట్ ఇగ్నోర్ అనేది యాడ్ అయ్యి వచ్చింది. దీంట్లో టెస్ట్ డాట్ హెచ్‌టీఎంఎల్ అనే ఫైల్ యాడ్ అయ్యి వచ్చింది. ఎందుకనంటే మనము అప్‌లోడ్ చేసేటప్పుడు దాన్ని అన్‌టిక్ చేసాం కాబట్టి గిట్ ఇగ్నోర్ ఫైల్ క్రియేట్ అయింది. దాంట్లో ఈ ఫైల్ యాడ్ అయిపోయింది. మన గిట్‌హబ్‌లోకి ఆ ఫైల్ అనేది వెళ్ళలేదనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ రిమోట్ రిపాజిటరీలో ఒక కొత్త ఫైల్‌ని క్రియేట్ చేద్దాము. టెస్ట్ డాట్ హెచ్‌టీఎంఎల్ అని చెప్పి ఒక ఫైల్‌ని క్రియేట్ చేస్తున్నాను. జస్ట్ ఒక లైన్ రాస్తున్నాను. దిస్ ఈజ్ టెస్ట్ ఫైల్ అని కమిట్ చేస్తాను. అండ్ ఇప్పుడు నేను ఈ గిట్ ఇగ్నోర్ అనే ఫైల్‌ని రిమూవ్ చేసేస్తున్నాను. ఈ సోర్స్ కంట్రోల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్టయితే 2 చేంజెస్ లాగా కనిపిస్తుంది. ఒకటేమో గిట్ ఇగ్నోర్ ఫైల్ రిమూవ్ అయిపోయింది. నెక్స్ట్ టెస్ట్ డాట్ ఫైల్ అన్‌ట్రాక్డ్ అని చెప్పి చూపిస్తుంది. సో నేను ఇప్పుడు ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి టెస్ట్ కమిట్ అని చెప్పి రాస్తున్నాం. కమిట్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనము మన లోకల్‌లో చేసిన చేంజెస్ రిమోట్‌లోకి కావాలి. మన లోకల్‌లో ఏం చేసాము, ఇంతకుముందు టెస్ట్ ఫైల్ అక్కడికి వెళ్ళలేదు. దాన్ని వెళ్ళాలి అని చెప్పి గిట్ ఇగ్నోర్‌లో దాన్ని తీసేసాము. గిట్ ఇగ్నోర్ ఫైల్ డిలీట్ చేసేసాం కదా! మనము రిమోట్ రిపాజిటరీలో కూడా ఒక కొత్త ఫైల్ అనేది యాడ్ చేసాము. సో అది మన లోకల్‌లోకి కావాలి. అంటే ఇక్కడ మనము సింక్ చేంజెస్ అని ఉంది కదా! ఆ బటన్ క్లిక్ చేసినా ఓకే. బాటమ్‌లో కూడా మనకి ఈ సింక్ బటన్ కనిపిస్తుంది కదా! దాని మీద క్లిక్ చేసినా ఓకే. పుల్, పుష్ 2 జరుగుతాయన్నమాట. మెర్జ్ కాన్ఫ్లిక్ట్ వచ్చింది. ఎందుకనంటే నేను రిమోట్ రిపాజిటరీలో కూడా టెస్ట్ ఫైల్ అనేది ఒకటి క్రియేట్ చేశాను. అండ్ మన లోకల్‌లో కూడా ఒక టెస్ట్ ఫైల్ అనేది ఉంది. కాబట్టి మనకి మెర్జ్ కాన్ఫ్లిక్ట్స్ వచ్చినాయి. ఏ చేంజెస్ కావాలో మనమే డిసైడ్ అయ్యి దాన్ని ఫైనలైజ్ చేసుకోవాలి. సో నేను దిస్ ఈజ్ టెస్ట్ ఫైల్ అనేది ఏదైతే ఉందో దాన్ని ప్లేస్ చేస్తున్నా. రిమైనింగ్‌ని డిలీట్ చేస్తున్నాను. సో నేను ప్లస్ సింబల్ మీద మళ్ళీ క్లిక్ చేశాను. సో మళ్ళీ ఇక్కడ డిఫాల్ట్ కమిట్ ఏదైతే ఉందో మెసేజ్ దాన్ని రిమూవ్ చేసేసి మెర్జ్ రిజాల్వ్డ్ అని చెప్పి ఇస్తున్నా. సో ఇప్పుడు కమిట్ చేస్తున్నాను. సో నేను మళ్ళీ సింక్ చేంజెస్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే మీద క్లిక్ చేస్తున్నా. సో నేను ఒకసారి రిఫ్రెష్ చేస్తున్నాను. మనకి గిట్ ఇగ్నోర్ ఫైల్ అనేది డిలీట్ అయిపోయింది. ఎందుకంటే మనం లోకల్‌లో డిలీట్ చేసేసాం కాబట్టి. అండ్ ఈ టెస్ట్ ఫైల్‌లో మనం ఏదైతే చేంజెస్ ఫైనల్ చేసామో అది వచ్చిందనమాట. మనము VS కోడ్ ఎడిటర్‌లో ఏదన్నా కొత్త ఫోల్డర్‌ని లోడ్ చేస్తే అది రిమోట్ రిపాజిటరీలోకి సింక్ అయ్యి లేకపోతే మనం ఈ సోర్స్ కంట్రోల్ ఐకాన్ మీద క్లిక్ చేయంగానే మనకి పబ్లిష్ టు గిట్‌హబ్ అనే ఒక బటన్ అనేది కనిపిస్తుందనమాట. సో అది క్లిక్ చేస్తే ఏం జరుగుతుంది, మన గిట్‌హబ్‌లో ఒక కొత్త రిపాజిటరీ క్రియేట్ అయ్యి దాన్ని మన లోకల్ రిపాజిటరీలోకి సింక్ చేస్తుందనమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్.